హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇదిగో దోశ చేసాను. తెలుసు కదా దోశ పిండి ఎలా రుబ్బుకోవాలో, మీకు కూడా తెలిసే ఉండేది ఫ్రెండ్స్. మీకు అందరం ఇలా చేసుకుంటాంలే, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటారు. మీరు కూడా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా చేసుకొని మీరు కూడా తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదిగో చూడండి దోశలో, ఇది దోశ పిండి ఫ్రెండ్స్. దోశ పిండిని ఎలా రుబ్బుకోవాలంటే 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. ఒక టీ గ్లాసుడు మినపప్పు తీసుకొని నానబెట్టానండి. నానబెట్టేసి బాగా నానిన తర్వాత గ్రైండర్కి వేసాను. గ్రైండర్కి వేసినాక మెత్తగా కొంచెం లైట్గా బరకుండాలి. దాంట్లో కొంచెం బియ్యం నానబెట్టినప్పుడు కొన్ని మెంతులు కూడా వేయండి. వేసిన తర్వాత ఎందుకంటే కలర్ఫుల్గా రెడ్ ఇట గోల్డ్ కలర్లో వచ్చినట్టు ఉండిద్ది దోశ, మంచిగా రెడ్ కాలిద్ది. మంచిగా మినువులు కూడా నానతీయండి. కొన్ని అంటే కొన్ని, ఒక స్పూన్ వేయండి చాలు. ఇక వేసిన తర్వాత రుబ్బేసుకొని అవి నానినాక మినపప్పు మెంతులు నానబెట్టేసి రుబ్బేసుకోండి. రుబ్బేసుకున్న తర్వాత